తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, నటి మాధవీలత మధ్య సాగిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్క్లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ఉద్దేశించి మాధవీలత పలు వ్యాఖ్యలు చేశారు. జేసీ పార్క్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వెళ్లొద్దని, సెక్యూరిటీ ఉండదని మాధవీలత అన్నారు. దీనికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాధవీలతను వ్యక్తిగతంగా దూషించారు. ఆమె క్యారెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే మాధవీలత స్పందించారు. మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఆమె తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చారు. శనివారం ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్రెజరర్ శివ బాలాజీని కలిసి ఆయనకు ఫిర్యాదు పత్రం అందజేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన పట్ల చాలా దారుణంగా మాట్లాడారని మాధవీలత అన్నారు. తనపై జేసీ చేసిన వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఖండించలేదు కాబట్టే తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేస్తున్నానని తెలిపారు. తన ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణు దృష్టికి తీసుకెళ్తానని శివబాలాజీ చెప్పినట్లు మాధవీలత వెల్లడించారు.